ఎల్బీనగర్ నియోజకవర్గంలో 110 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కొత్తపేట డివిజన్ సప్తగిరి కాలనీ, మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్, లింగోజిగూడ డివిజన్ గౌతమ్ నగర్, వనస్థలిపురం డివిజన్ క్రిస్టియన్ కాలనీ, హస్తినాపురం డివిజన్ భీమానగర్లో మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, బోగ్గారపు దయానంద్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి, కార్పొరేటర్లు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, సుజాత నాయక్తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గోదావరి నీటిని హైదరాబాద్కు తరలించి నగరవాసులకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎల్బీనగర్లో అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. అనంతరం మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాకు రాజకీయ వారసులు ఎవరూ లేరు, కార్యకర్తలే నా వారసులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటం చేశా. తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర, నీ చరిత్ర ఎంత సుధీర్ రెడ్డి? తెలంగాణ ఉద్యమ సమయంలో నేను పోరాటం చేస్తుంటే ఎక్కడ కబ్జాలు చేద్దామా అని చెరువులు, కుంటల చుట్టూ తిరిగిన నువ్వు కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు ఆస్తులు ఎన్ని? ఇప్పుడు నీ ఆస్తులు ఎన్ని? అక్రమంగా సంపాదించి వేల కోట్లకు ఎదిగావు. గెలిపించిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్లోకి వెళ్లి కార్యకర్తలను అనగతొక్కావు. ఒక్కడినైనా కార్పొరేటర్గా గెలిపించని మూర్ఖుడు సుధీర్ రెడ్డి అని మండిపడ్డారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డిపై ఇప్పటికే కేసు నమోదు అయినందున వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను అందిస్తుంది. యువ వికాసం పథకం ద్వారా 4 లక్షల రూపాయలను అందిస్తుందన్నారు. అందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా మా లక్ష్యం కూడా మౌలిక సదుపాయాలు కలిగియాలి. పట్టణ వాసులకు త్రాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు. డ్రైనేజ్ వసతుల విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు ఇంకా కూడా మిగిలిపోయిన సిమెంట్ రోడ్ల విషయంలో కానీ రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేయాలని అనేక సందర్భాల్లో ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు పెద్దలు మధుయాష్కి గౌడ్ గారి నేతృత్వంలో వారి మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో పెద్ద పెట్టున కేంద్రీకరించి ముందుకు నడవాలని వారు కోరటం, మరి వారి అభ్యర్థనను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అందరి సహకారంతో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పనులను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎల్బీనగర్ ప్రాంత వాసులకు సంబంధించి మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి మా ఫ్లోర్ లీడర్ అయిన ఇక్కడ దర్పల్లి రాజశేఖర్తో పాటు ఈరోజు మా మిత్రులందరి కూడా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన సమస్యలు, దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకోవాలని అదే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మేము ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఆనాడు కృష్ణా నది జలాలని, గోదావరి నది జలాలని, మంజీరా నది జలాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరొక మారు పెరుగుతూ ఉన్న జనాభా ఆవాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరొక మారు గోదావరి నది జలాలని మరి పట్టణవాసులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా ప్రజలందరి దృష్టికి తీసుకొస్తూ మూసీ నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం భాగంలో ఏ పేదవాడికి కూడా ఇబ్బంది జరగకుండా, ఏ చిన్నతర మధ్యతరగతి కుటుంబీకులకు ఎవరికి ఇబ్బంది జరగకుండా మరి మూసీ నది ప్రక్షాళన జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఏం గందరగోళం లేదు. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉంది.
ఏం గందరగోళంగా లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద పెట్టున ఇక్కడ తప్పకుండా మెజారిటీ స్థానాలు గెలుచుకోవటం ఖాయం. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఈరోజు న్యాయస్థానంలో ఉన్నది కేసు. దానికి సంబంధించి మేము ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూమిలో ఈరోజు ఒక లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్న తరుణం. దాని పక్షాన కొంతమందికి అనుమానాలు ఉండే వారు కోర్టుకు వెళ్ళిండ్రు. కోర్టు విషయంలో కూడా కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది. దానికి ఖచ్చితంగా కూడా న్యాయస్థానాన్ని గౌరవిస్తూ జవాబు చెప్తూ ఈరోజు న్యాయం మా పరంగా నిలుస్తుందనే నమ్మకంతో ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గత 15 నెలల నుంచి గతంలో కాకుండా జిహెచ్ఎంసీ నిధులు కాళేశ్వరంకు మిషన్ భగీరథకు కమిషన్లు కాకుండా స్థానికంగా రోడ్లు, డ్రైన్లు, నీటి సౌకర్యాల కొరకు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం. ఇక్కడ మా కార్పొరేటర్లు తక్కువ ఉన్నా కూడా నోరు లెక్క చేయకుండా ముఖ్యమంత్రి గోపాలకృష్ణ శాఖ మంత్రిగా ఉంటూ అత్యధిక నిధులు రావడం. ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇంచుమించు 110 కోట్ల పైన ప్రారంభోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇంకా వందల కోట్ల రూపాయలు పైప్ లైన్లో ఉన్నాయి. దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ మంత్రి చంద్రబాబు రావడం. దీనికి గత కొన్ని నెలల నుంచి ప్రోటోకాల్ సమస్యలంటూ లేని దాన్ని సృష్టిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్ఛార్జ్ మంత్రి వ్యవస్థ తీసుకొచ్చాక ఈ ప్రారంభోత్సవం కానీ లేక శంకుస్థాపన కూడా మంత్రివర్యులు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ కింద రావచ్చు. ఇక్కడ ఎక్కడ కూడా మేము ఏ అధికారులను కూడా కానీ కంప్లీట్ అయిన రోడ్లు కానీ పార్కులు కానీ ఆపకుండా ప్రజలు ఉపయోగించుకోకుండా ఎక్కడ ఆపట్లేదు. అందుకే ఇవాళ శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఘనంగా బీజేపీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు. ఇది గత 35 సంవత్సరాల నుంచి కూడా జరగనటువంటి రోడ్ల అభివృద్ధి గత 15 నెలల నుంచి ఇస్తున్నట్టుగా మేము ఏ రాజకీయాల అతీతంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎవరు మా వాళ్ళ లేదనుకున్న అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది ఎల్బీ నగర్లో జరగడం కూడా నిదర్శనం. స్థానిక ఎమ్మెల్యే లేని మాట మాట్లాడుతూ ఇక్కడ పుట్టి పెరిగింది నేను, అసలు స్థానికంగా లేని వ్యక్తి. ఇక్కడ ఇల్లు లేదు, నా ఇక్కడ పుట్టి పెరిగే నల్గొండ పెట్టొచ్చి అక్కడ అగ్గరబాగు నుంచి కార్పొరేట్ అయిన వ్యక్తి ఇవాళ లోకలని మాట్లాడించారు. గత ఎన్నికలు గెలుపోవటంలో సహజం సుధీర్ రెడ్డి గారు 14లో 3వ స్థానానికి వచ్చి ఎంత మెజార్టీ ఓడిపోయినా గుర్తుపెట్టుకోండి. అందుకే 3వ స్థానమా 2వ స్థానమా లేక ఎవరు అనేది బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేది మీరు. నీతి నియమం లేకుండా పార్టీ మారింది మీరు. నేను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి వచ్చాను. ఇక్కడ నేను సుధీర్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, నీ చౌకవారి రాజకీయాలు మార్పడి ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధిలో తోడ్పాటు పడుతున్నా. సోదరు సుజాత పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇప్పటికీ కూడా నువ్వు ఏ షరతు క్షమాపణ గౌరవ సాక్షాత్ హైకోర్టుని నేను తలుచుకుంటే 2 సెకండ్లు నేను అరెస్ట్ చేయించగలుగుతాను. నీలో మార్పు రావాలని చూస్తా ఉన్నా. లేకపోతే చట్టపరంగా ప్రభుత్వం పోలీసు వాళ్ళు సేవ తీసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు